భద్రత పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రజల జీవితానికి భద్రత కల్పించడంతో పాటు రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ అంశం దోహదపడుతున్నది. తెలంగాణలో పోలీస్ శాఖ ఆధునీకరణకు, సిబ్బంది జీవన ప్రమాణాలను పెంచడానికి, వారికి సరైన శిక్షణ అందివ్వడానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందివ్వడానికి, ఆధునిక వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నది. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ విజయవంతంగా పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో గుడంబా నివారణకు ప్రభుత్వం విముఖ వ్యూహం అనుసరిస్తున్నది. గుడంబా తయారీ అమ్మకాలను నిరోధించడంతో పాటు గుడంబా తయారు చేసే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కలిగిస్తున్నది. రాష్ట్రంలో గుడంబా మహమ్మారిని పారదోలేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలు సత్పత్తులను ఇచ్చాయి. పోలీస్ శాఖ సమర్థత పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల నేరాలు తగ్గుముఖం పట్టాయి. ఈ బడ్జెట్లో పోలీస్ శాఖకు రూపాయలు 4,828.18 కోట్లు కేటాయిస్తున్నాం. తెలంగాణలోని పర్యాటక కేంద్రాలు, యాత్రా స్థలాలు సమైక్య రాష్ట్రంలో ఎంతో అలక్ష్యానికి గురయ్యాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత పర్యాటక కేంద్రాలు అభివృద్ధి నోచుకుంటున్నాయి. రాష్ట్రానికి వచ్చే పర్యాటక సంఖ్య పెరుగుతున్నది. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం క్రియాశీల నిర్ణయాలు తీసుకున్నది. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు టూరిస్టు సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసింది. హెరిటేజ్ వాక్ వంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్కి మన రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది. పర్యాటక రంగంతో పాటు సాంస్కృతిక వికాసానికి కూడా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. పర్యాటక సంస్కృతి శాఖకు ఈ బడ్జెట్లో రూపాయలు 199.03 కోట్లు కేటాయించింది. 2015-16 సంవత్సరంలో అకౌంటెంట్ జనరల్ గారు ధృవీకరించిన లెక్కల ప్రకారం రూపాయలు 238.09 రెవెన్యూ మిగులు తేలింది. ద్రవ్యలోటు రూపాయలు 18,756.15 కోట్లు. ఇది జిఎస్డిపిలో 3.21%. ద్రవ్యలోటు ఎఫ్ఆర్బిఎం నిర్దేశించిన పరిధిలోనే ఉన్నది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూపాయలు 97,922.87 కోట్లు ఖర్చు అయ్యింది. సవరించిన అంచనాలు 2016-17 2016-17 సంవత్సరం సవరించిన అంచనాలను బట్టి రూపాయలు 1,12,191.07 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశాము. ఇది బడ్జెట్ అంచనాలలో 86.02%. కేంద్రం నుండి రావాల్సిన ప్రణాళికలు తగ్గాయి. కోర్టు వాద్యాల కారణంగా భూముల అమ్మకం జరగలేదు. వాణిజ్య పనుల రావాల్సిన బకాయిలు కోర్టుల కేసు కారణంగా వసూలు కాలేదు. నోట్ల రద్దు వల్ల ఆదాయం తగ్గింది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేని అంశాలు. 2016-17 సంవత్సరం సవరించిన అంచనాల ప్రకారం రూపాయలు 199.40 కోట్లు రెవెన్యూ మిగిలి ఉన్నది. రూపాయలు 21,892.83 కోట్ల ద్రవ్యలోటు ఉంటుందని అంచనా వేశాము. 2016-17 సవరించిన అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర సొంత ఆదాయం రూపాయలు 58,636 కోట్లు కాగా 2017-18లో రాష్ట్ర సొంత ఆదాయాన్ని రూపాయలు 69,220.37 కోట్లుగా అంచనా వేస్తున్నాం. కేంద్ర వితరణ కింద వచ్చే నిధులు 2016-17 బడ్జెట్ అంచనాల ప్రకారం రూపాయలు 28,433.78 కోట్లు కాగా 2017-18 బడ్జెట్లో రూపాయలు 43,862.67 కోట్లను ప్రతిపాదించడమైనది. కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో నామమాత్ర పెద్దలు కనిపిస్తున్నది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూపాయలు 1,49,646 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాము. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ బడ్జెట్ని రూపాయలు 1,49,460 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాము. దీనిలో నిర్వహణ వ్యయం కింద రూపాయలు 61,607.2 కోట్లు, ప్రగతి పద్దు కింద రూపాయలు 88,038.80 కోట్లు ప్రతిపాదిస్తున్నాము. నిర్వహణ వ్యయం కంటే ప్రగతి పద్దు వ్యయం ఎక్కువగా ఉండడం అపూర్వం. నిర్వహణ వ్యయంలో ఎక్కువ రాజీ పడకుండా దీన్ని చేసి చూపాం. వనరులను బలోపేతం చేసి వ్యయాన్ని సహేతుకంగా క్రమబద్ధీకరించడం ద్వారా ఇది సాధ్యమైంది. జిఎస్డిపిని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2011-12ను బేస్ ఇయర్గా స్వీకరించింది. కాబట్టి ఎఫ్ఆర్బిఎం చట్ట ప్రకారం 2017-18 సంవత్సరంలో రుణ పరిమితి కొంత పెరగవచ్చునని అంచనా వేస్తున్నాము. 2017-18 సంవత్సరం బడ్జెట్లో రెవెన్యూ మిగులు రూపాయలు 4,571.30 కోట్లు, ద్రవ్యలోటు రూపాయలు 26,096.96
3.1 కోట్లు ఉండగలదని అంచనా వేస్తున్నాము. ఈ ద్రవ్యలోటు మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.48% అంచనా వేయడం జరిగింది. సాగునీటి రంగానికి కేటాయించిన నిధులను నిర్మాణ వ్యయంగా పరిగణించడం వల్ల రెవెన్యూ మిగులు అధికంగా అంచనా వేయడమైంది. ముందు చెప్పిన విధంగా ప్రభుత్వ పథకాలను అమలుపరిచే కార్పొరేషన్లకు బడ్జెటేతర పద్ధతిలో నిధులను సమకూర్చడం జరుగుతున్నది. బడ్జెట్లోని కేటాయింపుతో పాటు ఆయా కార్పొరేషన్లు గల సొంత ఆదాయ వనరుల ద్వారా సమకూర్చుకునే బడ్జెటేతర నిధులతో కలిపి చూసినట్టయితే 2017-18 ఆర్థిక సంవత్సరంలో వ్యయం చాలా ఎక్కువగా ఉంటుందని గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాను. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అనేక విషయాల్లో దేశానికి ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వకారణం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు నీతి ఆయోగ్ ప్రశంసించడమే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు అమలు చేయాలని సూచించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు అభినందించింది, అవార్డులు ప్రకటించింది. అభివృద్ధిలో మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. 30కి పైగా ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తూ బడ్జెట్లో సింహభాగం కేటాయింపులు జరుపుతూ సంక్షేమ రంగంలో మన దేశంలోనే నంబర్ 1గా ఉన్నాం. అభివృద్ధి నమూనా అంటే ఇప్పటివరకు కేరళ, గుజరాత్ల గురించి దేశం మాట్లాడుకునేది. కానీ అతి కొద్ది సమయంలోనే తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని నమ్మకం నాకున్నది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ప్రజాభ్యుదయం కోసం అర్థవంతంగా, సమర్థవంతంగా నిర్వహించే సృజనాత్మక ఆర్థిక ప్రణాళికే బడ్జెట్. 100 కోట్లు వచ్చిపడినా పరిపాలనా దక్షత, అంకితభావం లేకపోతే ప్రజాధనం నిరర్ధకమైపోతుంది. వృధా వ్యయానికి, అసంగత విధానాలకు స్వచ్ఛెప్పి ప్రజాజీవన వికాసమే గీట్రాయిగా కూర్చిన ఆర్థిక ప్రణాళిక ఇది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజం ఇచ్చి కులవృత్తులకు ఆదరువుగా నిలిచి కూలిన జీవితాలను నిలబెట్టేదే బడ్జెట్. జాడు పొట్ట నింపుకోవడం కోసం ఊరు జాడులు మర్చి తల్లిదండ్రులను విడిచి భార్యా బిడ్డలకు దూరమై దూర దేశాలలో దుఃఖం వెలిగిస్తున్న తెలంగాణ బిడ్డలు తిరిగి పనులకు పయనం కావాలనే మా ఆకాంక్ష. మైగ్రేషన్ నుంచి రివర్స్ మైగ్రేషన్ దిశగా తెలంగాణ ప్రస్థానం సాగేందుకు ఈ బడ్జెట్ దిక్సూచిగా నిలుస్తుందని భావిస్తున్నాను. అనాథలు అనాథలుండని ఆ నవయుగాన్ని సాధించేందుకు కరువంటూ కాటకమంటూ కనిపించని తీరాలకు తెలంగాణను చేర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము అలపెరగకుండా పరిశ్రమిస్తాం. బంగారు తెలంగాణ సాధన దిశలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ను ఆమోదించాలని కోరుతున్నాను. జై హింద్, జై తెలంగాణ. The House is adjourned to meet again at 10 a.m. on Wednesday, the 15th March 2017.